E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 64 కోట్ల కుంభకోణం దర్యాప్తుకు 250 కోట్లు. మళ్లీ వార్తల్లోకి బోఫార్స్ కేసు. మే నెలలో తల్లికి వందనం అమలు మంత్రి లోకేష్. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు రెగ్గింగ్ జగన్. చంద్రబాబు ఒక కాళేశ్వరం విషయంలోనే కాదు, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బోఫోర్స్ లంచం కుంభకోణం దర్యాప్తులో ఇది కొత్త మలుపు కానుంది. ఈ కుంభకోణంలో కీలకమైన సమాచారం సేకరించేందుకు సిబిఐ అమెరికన్ ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ మైకల్ హెర్షమన్ను గతంలోనే అభ్యర్థించగా అతడు సానుకూలంగా స్పందించాడు. అనంతరం దీనికి సంబంధించిన సిబిఐ అమెరికా అధికారులకు పలుమార్లు లేఖలు పంపినా స్పందన రాలేదు. తాజాగా మైకల్ హెర్షమన్ నుంచి సాక్ష్యం సేకరించేందుకు కీలక ముందడుగు పడింది. ఇటీవల భారత హోంశాఖ నుంచి అమెరికా యుఎస్ఏకు న్యాయపరమైన అభ్యర్థన లేక లెటర్ రొటేటరీ పంపిందేకు సిబిఐకు అనుమతి లభించింది. తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ఇస్తాం. బడ్జెట్లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయించాం. మే నెలలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని నారా లోకేష్ చెప్పారు. ఇష్యూ పైన మాట్లాడుకునేవారు, చట్టాలపైన చర్చ జరిగేది, ప్రజలకు ఏం కావాలో అదే చట్టసభలు, అలాంటి చట్టాలే చట్టసభలు చేశారు. అధ్యక్ష ఇది నాకు రెండో అవకాశం అధ్యక్ష. గతంలో కౌన్సిల్లో చేశాను, ఈరోజు శాసనసభకు వచ్చాను అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళని గెలిపించారు 11 స్థానాల్లో. ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ని కూడా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా పిలుస్తాం, ఆహ్వానిస్తాం 2 సభల్ని ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా చేసి, గతంలో మేము కూడా ధర్నా చేసాం, కూటమి సభ్యులు ధర్నా చేసాం, బెంచెస్ దగ్గర ధర్నా చేసాం. ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని ఉందాతన్నదో ఆ లైన్, ఆ లక్ష్మణ్ రేఖ ఏదైతే గీసాం మేము దాటలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్లీ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ నేను కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్, జనరల్ డిస్కషన్లో పార్లమెంట్ ప్రెసిడెన్స్గా తీసుకుంటారు అధ్యక్ష. అధ్యక్ష డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్గా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా 121(c)లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. మీరే చెప్పారు అధ్యక్ష, ఇది ఉంది. ఇంతేకాకుండా సేమ్ డైరెక్షన్స్ మనం ఐ థింక్ మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు తీసుకున్నాం అధ్యక్ష. ఆ బుక్లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్స్ ఫర్ రికగ్నిషన్లో చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే వరకు కృషి చేస్తానని, బస్తీలను బాగులు చేసి కాలుష్యరహిత మోడర్న్ కాలనీగా నిర్మిస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన డివిజన్ పర్యటనలో భాగంగా 8వ డివిజన్ ఇందిరానగర్, ట్రైలర్ స్ట్రీట్లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ మీడియాతో మాట్లాడారు. నాడు ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కృషి చేస్తానని, దానికి ప్రజల సహకారం కావాలని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. 10వ డివిజన్లో అలంకార్ దగ్గర ప్రతి వర్షాకాలము ఇక్కడ నీళ్లు రావటం, మునగటం అనేది ఇదిగుండే. మరి అందులో భాగంగానే ఒకటిని మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దీన్ని త్వరలోనే కంప్లీట్ చేయడానికి సహాయ శక్తుల వచ్చే వర్షాకాలం నాటికి ఈ అలంకార్ జంక్షన్ ఈ ఏరియాలో ఎక్కడ కూడా చుక్క నీరు రోడ్డు మీద నిలవకుండా చేయడానికి సహాయ శక్తులు కృషి చేస్తున్నాం. 2 రోజులు అటో ఇటో కానీ చాలా హ్యాపీగా ఉన్న, సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఇంత తొందరలో యుద్ధ ప్రాంతం మీద వర్క్ కంప్లీట్ కావటం, ప్రారంభించడం, కంప్లీట్ రావటం అందరూ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉండడం మాకు సంతోషం. జై నాగేంద్ర అన్న. కవర్ చేయకుండా అన్న ప్రభాకర్ అన్న Thank you.
10వ డివిజన్ 9వ డివిజన్ స్లమ్స్ ఆన్ గోయింగ్ వర్క్స్ పెండింగ్ వర్క్స్ని మేము మరోసారి తిరిగి వాటి స్టేటస్ ఏందనేది తెలుసుకుంటూ వర్క్ని తొందరలో కంప్లీట్ చేయవలసినగా వాటిని చేస్తూ మరి చేయవలసిన పనులని ఇక్కడున్న సమస్యలు ఏంటి అనేది గతంలో ఎలక్షన్స్ ముందు మేము తిరిగినప్పుడు పాదయాత్రలో కానివ్వండి ఇంకెప్పుడు కానీ తిరిగినప్పుడు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి డివిజన్ల వైజ్ మేము తిరుగుతూ సమస్యల పరిష్కారాన్ని చేస్తున్నాం. అందులో 10వ డివిజన్ 9వ డివిజన్లో తిరుగుతున్నాం. ప్రత్యేకంగా అలంకార్ దగ్గర ఉన్నటువంటి సమస్య నీరు వర్షం పడితే నీళ్లు నిల్చోవటం చౌరస్తా వరకు మనం చూస్తున్నాం. నడుముల వరకు నీళ్లతో ఇళ్లకు వెళ్ళి సుమారు ఒక్కొక్క ఇళ్లలో 10 లక్షల రూపాయలు నష్టపోయినటువంటి కుటుంబాలు ఇక్కడ వారి బాధ చెప్తుంటే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తున్నది చూస్తున్నాం. కాబట్టి మేము ఇక్కడ ఈ వచ్చే వర్షాకాలం నాటికి ఇళ్లల్లో నీళ్లు రాకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి డివిజన్ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు మా ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారు మరియు మాజీ కార్పొరేటర్ నసీం జహాన్ గారు కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రెసిడెంట్ అందరూ కూడా డివిజన్లలో తిరుగుతూ హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ లెక్కింపు మంగళవారం జరిగింది. హుండీ ఆదాయం 18 జనవరి 2025 నుంచి 3 మార్చి 2025 వరకు 44 రోజులకు గాను 42,64,669 ఆదాయం రాగా వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా 1,35,94,297 ఆదాయం సమకూరింది. మొత్తం 1,78,58,966 వచ్చిందని దేవాలయ కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. హుండీలో వచ్చిన మిశ్రమ వెండి బంగారం సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరచడం జరిగిందని తెలిపారు. ఈ హుండీ లెక్కింపు దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఇందులో దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు, ఐనవోలు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి రమేష్, శ్రీనివాస్, ప్రశాంత్, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, మజ్జిగ అశోక్, రాములు, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సేవా సమితి మహబూబ్ నగర్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మండలం ఐనవోలు హన్మకొండ జిల్లా. ఈరోజు మనం భక్తుల ద్వారా సమర్పించినటువంటి కానుకల హుండీలు విప్పించి లెక్కించడం జరిగింది. ఈ యొక్క హుండీలు విప్పించి లెక్కించే సమయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు 170 మంది మహిబాద్ నుంచి రావడం జరిగింది. అంతేకాకుండా మా జిల్లా సహాయ కమిషనర్ కార్యాలయం నుండి మన డివిజన్ ఇన్స్పెక్టర్ డి అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హుండీలన్నీ కూడా లెక్కించి మనం బ్యాంకు వారికి కూడా అప్పగించడం జరిగింది. హుండీలు లెక్కించగా వచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి 42,64,669 రూపాయలు 44 రోజులకు రావడం జరిగింది. అంతేకాకుండా వివిధ అర్జిత సేవల ద్వారా మనకు వచ్చినటువంటి ఆదాయం కూడా 1,35,94,297 రూపాయలు కూడా మనకు అర్జిత సేవ టికెట్ల మీద ఆదాయం రావడం జరిగింది. మొత్తం వచ్చేసి 1,78,58,966 రూపాయలు రావడం జరిగింది ఈ 44 రోజులకు మాత్రమే. కాబట్టి దినదినం కూడా భక్తుల ద్వారా రోజు రోజుకు దేవాలయం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మనకు ఈరోజు చూస్తే మనకు ఈ దేవాలయంలో కాటేజీలు కానివ్వండి, అన్నదాన సత్రం కానివ్వండి, ఏలమ్మ గుడి కానివ్వండి, అర్చిగేటు మనకు ముఖద్వారం కానివ్వండి, ఇవన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతోటే కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా కూడా భక్తుల ద్వారా అభివృద్ధి చేసే పనులు చాలా ఉన్నాయి. కాబట్టి భక్తులు విరివిగా వచ్చేసి స్వామివారి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాను. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాల మేరకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అహ్మదీయ మస్జిద్ ముస్లింలకు ఇఫ్తార్కు పండ్లు పంపిణీ చేసే అనంతరం ముస్లిం యువలకు క్రికెట్ ఆటల సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదీయ ముస్లిం కమిటీ అధ్యక్షులు మహమ్మద్ లతీఫ్ షరీఫ్ మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉంటారని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేయడం జరిగిందని, అలాగే యువకులకు క్రికెట్ ఆటల సామాగ్రి కిట్టు అందజేయడం జరిగిందని తెలిపారు. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాసరెడ్డి సేవలు మరవలేనివని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతామని తెలిపారు. క్రీడలలో అభివృద్ధి చెందడానికి క్రీడా సామాగ్రిని అందించడం జరిగింది. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వారు అన్ని విధాలుగా వారు ఉన్న రంగాలలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అల్లా తాలాతో దువా చేస్తున్నాను. అలాగే ఇలాంటి ప్రోగ్రాంలు మరిన్ని చేయాలని, యువతను మరియు మానవాళికి ఇలాగే సేవ చేయాలని నేను వారిని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మరొకసారికి నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు రిగ్గింగ్ చేశారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాళ్ళని చరిత్రలో ఎవరైనా చూశారా? చంద్రబాబు చేశారు. ఉత్తరాంధ్ర టీచర్లు ఓటర్లు ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. టీడీపీ నుంచి 10 మందిని లాగుతున్నామని మా వాళ్ళు చెప్తే వద్దని చెప్పా అని పేర్కొన్నారు. నిజంగా అసలు వీళ్ళు మనుషులేనా అని అడుగుతామని నేను. గవర్నమెంట్ హాస్పిటళ్లలో 0 వేకెన్సీ పాలసీలో మా ప్రభుత్వ హయాంలో నేషనల్ ఫిగర్స్ చూసుకుంటే నేషన్ వైడ్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారని చెప్పి నేషన్ వైజ్ నెంబర్ తీసుకుంటే 61% ఉంటే మన రాష్ట్రంలో 4% వైఎస్ఆర్సీపీ హయాంలో 0 వేకెన్సీ పాలసీ పెట్టి ఆ మాదిరిగా రిక్రూట్ చేసి ఆ మాదిరిగా పేదవాడికి తోడుగా ఉన్న పరిస్థితుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో WHO GMP ప్రమాణాలు గల మందులు మాత్రమే అందుబాటులో ఉండేట్టుగా చర్యలు తీసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు వ్యవస్థలన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయము అంతే నాశనం చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విత్తనం నుంచి పంట పండిన తర్వాత రైతు అమ్ముకునే పరిస్థితి వరకు ప్రతి అడుగులోనూ రైతుని చేయి పట్టుకొని నడిపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. రైతులకు సంబంధించి 0 వడ్డీ పంట రుణాలు ధ్వంసం, రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా ధ్వంసం, సీజన్ ముగిసేలోగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో వైకాపా ఎమ్మెల్యే జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. సభలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పష్టం చేశారు. సీఎం హోదాలో నాడు జగన్ చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలనని చెప్పిన మాటలను గుర్తు చేశారు. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అంటూ అయ్యన్న వ్యాఖ్యానించారు. స్పీకర్ ఎన్నిక మరణాడు అంటే 22/6/2024 నాడు జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వగలిగితే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది. అందుకే సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి సూచించిన అన్న వాదన సరికాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు 26/6/2024 వరకు మా సచివాలయానికి తెలపలేదు. నెంబర్ 1. అలాంటప్పుడు జూన్ 26 కంటే ముందు, అందున స్పీకర్ ఎన్నిక జరగక ముందు ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా?
ఇది ఒకటి గమనించవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇప్పుడు ఇట్లా కూర్చుంటాను పోతే మోదీ వెనకచ్చి కుర్చీ తాగుతున్నాడు, కుర్చీ కూర్చోబెడుతున్నాడు ట్రంప్. ఈ రేవంత్ రెడ్డి వెళ్తే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. చంద్రబాబుకు నిజంగానే తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని కేంద్రానికి సిడబ్ల్యూసీకి లేఖ రాయాలి. గోదావరి మీద నిర్మిస్తున్న సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, వార్ధ, కాళేశ్వరం 3వ ప్రాజెక్టుకు, అలాగే నల్గొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకానికి కల్వకుర్తి పాలమూరు ప్రాజెక్టుల నీటి కేటాయింపుల విషయంలో అభ్యంతరం లేదని కేంద్రానికి చంద్రబాబు నాయుడు లేఖ రాయాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీరే చెప్పిన 1000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు కదా. మరి ఎందుకు ఈ ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నారు? ఎందుకు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు? మా భయం ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బోర్డు మీద ట్రిబ్యునల్ వేయాలని అడుగుతున్నాడు. గోదావరి నది మీద మళ్ళీ ఆడ ట్రిబ్యునల్ పడితే ఏండ్ల తరబడి అట్లా ఇరుక్కపోతాయి, ఈ ప్రాజెక్టులు బయటకు రావు. ఇవి నికర జలాలు, మాకు హక్కుగా ఉన్న నీళ్లు. వీటిని ఎందుకు అడ్డుకుంటున్నారు? రాయండి కేంద్ర ప్రభుత్వానికి, సిడబ్ల్యూసీకి లేక. సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, వార్ధ, కాళేశ్వరం 3rd టీఎంసీకి అనుమతులు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి అభ్యంతరం లేదు అని లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మీ దత్తత జిల్లా, వలసల జిల్లా, ఫ్లోరైడ్ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు నిర్మిస్తున్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకానికి, దిండి ఎత్తిపోతల పథకానికి, కల్వకుర్తికి 40 టీఎంసీల నీటి కేటాయింపు విషయంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సిద్దిపేట నియోజకవర్గం చిన్న కోడూరు మండలం చంద్లాపూర్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రంగనాయక సాగర్లోని కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నా కోరిక మేరకు 1 టీఎంసీ నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తుంది, ప్రజలకు నష్టం చేయకూడదు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ నీరు తగ్గించినప్పుడు కాళేశ్వరం ద్వారా 2 పంటలకు సాగునీరు విడుదల చేశాం. కాళేశ్వరంలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 23 కిలోమీటర్ల టన్నెళ్లు బాగున్నాయి, 19 సబ్స్టేషన్లు బాగున్నాయి, 21 హౌజులు బాగున్నాయి, ఫ్రైజర్ మైన్లు బాగున్నాయి. దానిపైన స్పందించి ఈరోజు అనంతగిరి రిజర్వాయర్ నుంచి 1 టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి పంపు చేస్తున్నందుకు, మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలనో, ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద అటు తుంగతుర్తి గాని, సూర్యాపేట గాని, కోదాడ గాని, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లిలో గాని చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తగ్గినా కూడా 1 ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 20 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ పైప్ లైను, 530 మీటర్ల ఎత్తు లిఫ్టు, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం. ఇదంతా కాళేశ్వరం. వీటన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు. వీటన్నింటిలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 203 కిలోమీటర్ల టనల్ బాగుంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది, 19 సబ్స్టేషన్లు 400 kV బాగుంది. 64 కోట్ల కుంభకోణం, దర్యాప్తుకు 250 కోట్లు. మళ్లీ వార్తల్లోకి బోఫార్స్ కేసు. మే నెలలో తల్లికి వందనం అమలు, మంత్రి లోకేష్. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు రెగ్గింగ్, జగన్. చంద్రబాబు ఒక కాళేశ్వరం విషయంలోనే కాదు, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.